ఇక్కడ. హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అనుకున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు శివాలయం టెంపుల్కి వచ్చానండి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో కారు అయితే పెట్టేసుకొని ఇప్పుడు పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళిన తర్వాత వీడియో అనేది ఎంతవరకు షూట్ చేయగలనో అంతవరకు అయితే షూట్ చేసి మీకు వీడియో చూపిస్తాను. ఇది చూస్తారా మొత్తం లొకేషను. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో నుంచి చూపిస్తున్నాము. పైకి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ప్రదర్శనలు చేసామండి. అభిషేకానికి ఇంకా టైం ఉందని చెప్తే ఇంక ఇక్కడ కూర్చున్నాం అనమాట టెంపుల్ పక్కన. అమ్మవారిని చూడడానికి కళ్ళు కూడా సరిపోవడం లేదు కదా, పెద్దగా ఉంటుంది నందీశ్వరుడు ఇక్కడ. మాకు ఇంటికి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్కి ఎప్పుడూ వస్తూ ఉంటాము. నందీశ్వరుడికి ఎదురుగా శివయ్య. నాగేశ్వర స్వామి. ఇంకా ఇక్కడ రిపేర్ అనేది జరుగుతూనే ఉంది. ఇటు సైడు అంతా కడుతున్నారు, మండపం అని చెప్పి చేస్తున్నారు. ఈరోజు నిర్జల ఏకాదశి కదండి, అందుకని చెప్పేసి మేము టెంపుల్కి అయితే వచ్చాము. అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎంత హ్యాపీగా ఉందంటే మనసులో ఒక బాధ మొత్తం పోయినంత హాయిగా ఉంది. ఎందుకంటే శివయ్యకి ఎదురుగా కూర్చొని అభిషేకం అనేది చూస్తూ మొత్తం కూడా కంప్లీట్గా అభిషేకం అయ్యే వరకు అక్కడే ఉండి దండం పెట్టేసుకొని శివయ్య ఆశీస్సులు తీసుకొని ఆ తండ్రి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుని ఇంకా మేము బయలుదేరిపోతున్నాము. కొంచెం ముందు ఆంజనేయ స్వామి టెంపుల్ అవి ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. నిజంగా అండి మనసు అయితే చాలా బాగుంది. ఇక్కడ హోమం చేస్తారనమాట. ఆంజనేయ స్వామి జై బజరంగ బలి. కంప్లీట్ అండి పూజ అయితే. సో పైనుంచి టెంపుల్ దగ్గర నుంచి పైనుంచి వ్యూ చూస్తారు ఒకసారి. కింద కార్ పార్కింగ్ దగ్గర నుంచి చూపించామండి. ఇప్పుడైతే టెంపుల్ దగ్గర నుంచి పైన వ్యూ అనమాట. చూసారా ఎంత బాగుందో కదా. కాళ్ళు అయితే కాలిపోతున్నాయి, ఎంత బాగుందో లేదు. ఇంకా టెంపుల్ దగ్గర అనేది ఏంటంటే ఇంకా వర్క్ అనేది చేస్తున్నారండి. ఏంటి అనేది నాకు ఇంకా క్లారిటీ తెలియదు. ఓకే అండి, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.